వెల్కమ్ బ్యాక్ టు వని వంటిల్లు. ఈరోజు మనం కడాయి పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా తయారు చేసుకుంటే మనం బయటికి వెళ్ళి తినే అవసరం లేకుండా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా మనం ఇంట్లో తయారు చేసి పెట్టచ్చు. కడాయి పన్నీర్ తయారు చేసుకోవడానికి ముందు మసాలా రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు సోంపు, 2 టీ స్పూన్లు జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 7-8 మిరియాలు వేసి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. దీనిలో వేసుకోవటానికి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పొరలుగా చిన్న కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి తీసుకోండి. ఒక క్యాప్సికమ్ని ఇలా ముక్కలు కోసి తీసుకోవాలి. ఈ 3 ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. దీనిలోకి ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్లు నెయ్యి, నేను నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. దీనిలో 2 ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు కోసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలోంచి వాటర్ బయటకు వచ్చి త్వరగా వేగిపోతాయి. దీనిలో ఇప్పుడు 2 పచ్చిమిరపకాయల్ని సన్నగా ముక్కలు కోసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి. ఇలా 1 నిమిషం వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం వేసుకోండి. మీరు తినే స్పైస్ని బట్టి కారం వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3 టీ స్పూన్లు కడాయి మసాలా వేసుకోవాలి. ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ 1 నిమిషం వేగనివ్వండి. ఇలా వేగుతున్నప్పుడు మనకి మసాలా అనేది మాడకుండా ఉండటం కోసం కొంచెం ఎక్కువ అవసరం లేదు, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోవటం వల్ల మనకి మసాలా అనేది మాడకుండా ఉంటుంది. దీనిలో 2 చిన్న టమాటాలని సన్నగా ముక్కలు కోసి వేసుకోండి. ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా కొద్దిగా. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది, గ్రేవీ రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుని వేరొక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేను నెయ్యి వేసాను. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకోండి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో 1 నిమిషం వేగనివ్వండి. ఇలా వేగుతున్నప్పుడు దీని మీద కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా 1 నిమిషం వేగాక ఎక్కువ వేగకూడదు, బాగా వేగిపోతే మెత్తగా అయ్యి తినేటప్పుడు బాగుండదు. కొద్దిగా వేగితే మనకు తినేటప్పుడు క్రంచీగా ఉండి తినటానికి చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం వేగాక దీనిలో పన్నీర్ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. పన్నీర్ కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోండి. పన్నీర్ కూడా మనకి వేగిపోయింది. ఇప్పుడు దీనిలో మనం మసాలా గ్రేవీ తయారు చేసుకున్నాం కదా, ఆ గ్రేవీని దీనిలో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు రుచి చూసుకుని ఉప్పు పడితే కొద్దిగా ఉప్పుని వేసుకోండి. దీనిలో ఇప్పుడు 2 టీ స్పూన్లు కసూరి మేథి వేసుకోవాలి.
ఇప్పుడు లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీము 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, లేదంటే లేకపోయినా పర్వాలేదు. మొత్తం ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. ఇది రోటీ, రైస్ దేనిలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే చక్కగా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి చేసి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.